అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైఎస్ఆర్సీపీ పట్ల వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందంటే అసలు ఒళ్ళు జీర్ణించుకోవట్లేదు. మొన్నటి వరకు గూగుల్ కంపెనీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి గట్టిగా ప్రచారం చేశారు. ఇప్పుడు అదే గూగుల్ కంపెనీ వైజాగ్లో లేకుండా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీడర్లు కోర్టు మెట్ట ఎక్కుతా ఉన్నారు. సో ఈ వీడియోలో మనము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కంపెనీలు తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అని చెప్పి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చూడగానే గూగుల్ కంపెనీ తీసుకొచ్చింది ఎవరు, గూగుల్ కంపెనీ తీసుకురావడం వల్ల ఎంతమందికి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది గిట్ అని చెప్పి మీరు ఒకసారి గట్టి కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మనము ఇటు చూడండి. విశాఖలో ప్రపంచ దిగ్గజ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు రావడంతో వేలాది ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర యువత ఆశపడుతుంది. కానీ అదే ప్రాజెక్టును అడ్డుకోవడానికి వైసీపీ నాయకులు కోర్టు మూటెక్కుతా ఉన్నారు. అరే సిగ్గుండాలి ఈ వైఎస్ఆర్సీపీ పట్ల వాళ్ళకి. ఇలాంటి మంచి మంచి కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారం ఉన్నప్పుడు చేతకాల, కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తామంటే వీళ్ళకి కేటాయించిన భూములు వాళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళని ఇక్కడి నుంచి పంపాలి గిట్లని చెప్పి కోర్టు మెట్టెక్కుతా ఉన్నారు. తిరుపతి వైసీపీ ఎంపీ మధ్యలో గురుమూర్తి విశాఖ డేటా సెంటర్ కోసం కేటాయించిన భూమిని ఇవ్వొద్దంటూ హైకోర్టుకు కేసు వేశారు. సిగ్గుండాల కొద్దిగా. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయము, ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటా వస్తే అడ్డుపడతాం మనము. నిన్నటి వరకు గూగుల్ డేటా సెంటర్ను మేమే తెచ్చామని చెప్పి గొప్పలు మాట్లాడుకున్నారు. ఇప్పుడేమో ఈ గూగుల్ కంపెనీ రావద్దు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండొద్దు, ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందొద్దు గిట్టని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. అరే ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి. ప్రపంచ స్థాయి కంపెనీలు వస్తుంటే రెడ్ కార్పొరేట్ వేయాలి, కానీ ఇక్కడ ఈ వైసీపీ నాయకులు మాకు గూగుల్ కంపెనీ వద్దు, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు గిట్టని చెప్పి కోర్టులో కేసు వేస్తూ ఉన్నారు. అరే వీళ్ళకి ఇంకా మీరే ఏం చెప్పాలో కామెంట్ రో గట్టిగా మీరు వేసుకోండి. రాష్ట్ర అభివృద్ధి మీకు ఇష్టం లేదా, యువకులు ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం లేదా ఇట్లా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి కంటే ఈ వైసీపీ నాయకులకి మటన్ కోట్లు, చికెన్ కోట్లు, ఫిష్ మార్కెట్లు ఒకసారి చూపిస్తాను చూడండి మీ అందరికి ఫోటోలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫిష్ మసాలాలు, అప్పడాలు ఈ కంపెనీలు తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూడండి ఫిష్ మార్కెట్, ఇట్లాంటి కంపెనీలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పనిచేస్తారు. చదువుకున్న యువకులు చాలా మంది ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ తీసుకొస్తా ఇట్లని చెప్పన్నారు, ఒక్కసారి కూడా తీసుకురాలా. చదువుకున్న మంచి మంచి చదువుకున్న డిగ్రీలు చేసిన వాళ్ళని, బీటెక్లు చేసిన వాళ్ళని, ఎంటెక్ చేసిన వాళ్ళని అందరినీ బార్ షాప్లో నిలబెట్టినావు జగన్మోహన్ రెడ్డి గారు. వైన్ షాప్ల ముందు నిలబెట్టినావు నువ్వు. దేనికి పనికిరాని వాలంటీర్లు జాబులు ఇచ్చినావు నువ్వు. ఇగో ఇక్కడ చూడండి ఫిష్ మార్కెట్లో ఇక బండి తగులుకోండి, మీకు నచ్చింది చేసుకోండి. ఇంకా నాకు మీరు అధికారంలోకి వచ్చేంత వరకు నాకు ఎలాంటి క్వశ్చన్స్ అడగొద్దు. రాష్ట్రం అభివృద్ధి చెందినా చెందకపోయినా, నేను ఎలాంటి కంపెనీలు తీసుకొచ్చినా తీసుకోరాకపోయినా మీరు మాత్రం మాట్లాడొద్దు గిట్టని చెప్పి చదువుకున్న యువతులకి ఆగం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి ప్రభుత్వం గూగుల్ కంపెనీ తీసుకొస్తా ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన ఎంపీ గురుమూర్తి గారు కొద్దిగానే ఉండాలండి, గూగుల్ కంపెనీ ఇక్కడ ఉండొద్దు, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు గిట్లని చెప్పి ప్లాన్ చేసుకుంటా ఉన్నారు వీళ్ళు. ఇట్లా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అంతే. చంద్రబాబు ఐటీ కంపెనీలను తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాటిని అడ్డుకోవడం ఎందుకండి? అరే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఏ విధంగా అయితే డెవలప్ చేశారో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు. 75 సంవత్సరాలు ఉందనుకుంటా చంద్రబాబు గారికి. ఈ వయసులో కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన ప్రజలందరూ ఎవరి కింద పని చేయొద్దు గిట్లని చెప్పి చంద్రబాబు గారు ప్రయత్నిస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ నా కిందనే ఉండాలి, నేను చెప్పిందే వినాలి, నేను ఇచ్చిన పథకాలే తీసుకోవాలి, నేను ఇచ్చిందే మాట్లాడాలి గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదండి స్వార్థం అండి. ఇది మాత్రం స్వార్థమే. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడము చాలా మందికి అవసరం అండి. చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు, రోడ్ల మడి తిరుగుతూ ఉన్నారు, పక్క రాష్ట్రంలోకి వెళ్ళి జాబ్లు చేసుకుంటా ఉన్నారు. మంచి మంచి కంపెనీలు వస్తే ఉన్న ఊర్లోనే జాబ్లు చేసుకుంటూ ఉంటాం ఇట్లని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు. గత 5 ఏళ్ళు రాష్ట్రానికి వెనక్కి నెట్టిన వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి కాకుండా చేస్తూ ఉన్నారు. ఏంటండి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ళు రాష్ట్రం కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మెల్లగా పైకి లేపుతా ఉన్నారు, రోడ్లు తీసుకొస్తా ఉన్నారు, డ్రైనేజీలు క్లీన్ చేస్తూ ఉన్నారు, మారుమూల ప్రాంతానికి రోడ్లు వేస్తూ ఉన్నారు. వీటన్నిటి గురించి మనం అందరం మెచ్చుకోవాలి. ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాకు ఏమొద్దయ్యా మీరు వెళ్ళిపోండి గిట్లని చెప్పి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా జరిగితే మీ జెండాలు మోసేవాళ్ళు, మీ బానిసలుగా ఉండేవాళ్ళు ఉండరు ఏమో భయంతో కంపెనీలను బయటికి పంపిస్తూ ఉన్నాడు గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అందుకే చంద్రబాబు గారు ఐటీ కంపెనీలు తీసుకొచ్చేది వైసీపీ పార్టీ వాళ్ళకి నచ్చుతలేదంట. చంద్రబాబు నాయుడు గారు ఐటీ కంపెనీలు తీసుకురావడం చూసి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి నచ్చుతలే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఐటీ కంపెనీలు తీసుకొస్తే చదువుకున్న వాళ్ళందరూ జాబ్లు చేస్తారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు గిట్లని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో మీరేమనుకుంటా ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ గూగుల్ కంపెనీ రావడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకి ఉపయోగం ఉందా లేదా గిట్లని చెప్పి కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ
వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైతే స్టార్టింగ్లో గూగుల్ కంపెనీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు గిట్లని చెప్పి డబ్బాలు కొట్టారు కదా, అదే డబ్బాలు కొట్టిన వాళ్ళు ఈ గూగుల్ కంపెనీ పంపేద్దాం గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నారు. సో దాని గురించి మీరేమనుకుంటా ఉన్నారు ఒకసారి కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.